अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అభ్యాసం 15లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు చూసాము, వాటి ఆన్సర్స్ చూసాము. ఇప్పుడు మనకు క్రమంగా కారక ప్రకరణం నడుస్తుంది, విభక్తి ప్రకరణం నడుస్తుంది. అందులో కర్త అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, కరణం, సంప్రదానం, అపాదానం, అలాగే సంబంధం అంటే ఏమిటి, ఇవన్నీ మనం తెలుసుకున్నాము. అన్నిటికీ పరిభాష చెప్పుకున్నాము, అన్ని విభక్తులకు. అదేవిధంగా అదే క్రమంలో ఇక్కడ అధికరణ కారకం చెప్పుకోబోతున్నాము. అసలు అధికరణం అంటే ఏమిటి, మనం అన్నిటికీ కర్త అంటే ఏమిటి అన్నప్పుడు స్వతంత్ర కర్త అని చెప్పి పరిభాష చెప్పుకున్నాం. అదేవిధంగా కర్మ అంటే ఏమిటి అన్నప్పుడు కర్తు ఈప్సితమం కర్మ అని చెప్పి కర్తకు అత్యంత ఇష్టమైన దానికి కర్మ అని పేరు పెట్టుకున్నాము. అలాగే కరణం అంటే ఏమిటి అన్నప్పుడు సాధకతమం కరణం, సాధనానికి కరణం అని పేరు. అలాగే సంప్రదానం అంటే ఏమిటి అన్నప్పుడు కర్మణ యమభిప్రైతి స సంప్రదానం, కర్త ఎవరినైతే సంతోషపెడతాడో ఆ సంతోషపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి సంప్రదాన సంధ్య అని పేరు పెట్టుకున్నాం. అలాగే అపాదానం అంటే ధ్రువమపాయే అపాదానం, ధ్రువమపాయే పాదానం అంటే స్థిరంగా ఉన్నటువంటి వస్తువు నుంచి ఏదైతే వేరవుతుందో, అంటే మొత్తానికి ఎక్కడి నుంచి వేరవుతుందో, అక్కడ ఎక్కడి నుంచి వేరైందో అక్కడ దానికి అపాదానం అని పేరు పెట్టుకున్నాం. సంబంధం అంటే ఇది కారకం కాదు, ఎందుకంటే క్రియాతోటి డైరెక్ట్ గా సాక్షాత్ సంబంధం ఉండదు కాబట్టి ఇది కారకం కాదని చెప్పాం. కాబట్టి సంబంధం అనేది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ యొక్క సంబంధాన్ని తెలియజేస్తుంది సంబంధం అనేది. అదేవిధంగా ఇప్పుడు అధికరణం అంటే ఆధారో అధికరణం. ఇప్పుడు అధికరణం నడుస్తుంది సప్తమి విభక్తిలో. అధికరణం అంటే ఏమిటి, ఇప్పుడు కర్త కర్మకు ఏ విధంగా చెప్పినాం అలాగే అధికరణం అంటే ఏమిటి, అధికరణం అంటే ఏమిటి అంటే దానికి పరిభాష ఏంటంటే ఆధారో అధికరణం, ఆధారో అధికరణం అని చెప్పి ఇక్కడ అధికరణకి పరిభాష చెప్తున్నాడు. రాసుకోండి. మనం అభ్యాసం 16లో మనం శబ్దకోశం చెప్పుకున్నాము. శబ్దకోశం తర్వాత యుష్మత్ శబ్దాన్ని కూడా ఉపయోగించి యుష్మత్ అనే సర్వనామ శబ్దానికి రూపం చెప్పుకున్నాము. సేవధాతు ఆత్మీయ పదంలో రూపాలు ఎలా నడుస్తాయని కూడా అవి కూడా చూసాము మనం. ఇప్పుడు ఈ అభ్యాసం 16లోనే మనం అధికరణం అంటే ఏమిటి, సప్తమి విభక్తి ఏ సందర్భంలో వస్తుంది దాని గురించి చెప్పుకోబోతున్నాం. రాసుకోండి. నియమం 72, నియమం 72 నీట్గా రాసుకోండి. అధికరణం అంటే ఏమిటి, దీనికి పరిభాష చెప్తున్నాడు. ఆధారో అధికరణం రాసుకోండి. అభ్యాసం 16లో నియమం 72 సూత్రం వచ్చేసి ఆధారో అధికరణం. ఆధారోధికరణం, ఆధారోధికరణం. ఇది సంధియుక్తంగా రాశారనుకోండి. ఆధారో ఓ రో పక్కన ఒకారం పక్కన అవకృతం పెట్టుకోవచ్చు. ఆధారోధికరణం ఏంగ పదాంతాదతి మనం ముందు చెప్పుకోవచ్చాం, పూర్వ రూప సంధి. ఆ సంధి నియమం ప్రకారంగా ఆధారోధికరణం అలాగా వస్తుంది. బ్రాకెట్లో పెట్టుకుని సూత్రము. తప్పులు రాసుకోవద్దు, ఇవి మీకు గ్రూప్ లో పెట్టారండి. మనం చెప్పుకోబోయే నియమాలు ఏవైతే ఉన్నాయో పుస్తకాలు ఉన్న వాళ్ళు పుస్తకం చూసుకోండి లేదా గ్రూప్ లో చూసుకోండి. దీని తాత్పర్యం రాసుకోండి. ఆధారం అంటే మనకు సూత్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆధారోధికరణం అంటే ఆధారానికి అధికరణం అని పేరు. ఎక్కడైతే మనకు ఏదైనా కూర్చోడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ ఒక క్రియ ఒక పని చేయడానికి ఏదైతే ఆధారంగా ఉంటుందో అలాంటి ఆధారానికి అధికరణం అని పేరు, అధికరణం పేరు.
ఫస్ట్ రాసుకోండి. ఏదైనా ఒక క్రియ యొక్క ఆధారానికి ఏదైనా ఒక క్రియ యొక్క ఆధారాన్ని అని చెప్పి ఏదైనా ఒక క్రియ యొక్క ఆధారాన్ని అధికరణం అంటాము. ఏదైనా ఒక క్రియ యొక్క ఆధారాన్ని ఒక క్రియ యొక్క అంటే ఒక పని యొక్క ఆధారాన్ని అధికరణం అంటాము. అధికరణం అంటాము. లేదా 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 ఆధారమునకు అధికరణం అని పేరు. లేదా ఆధారానికి అధికరణం అని పేరు. ఆధారానికి అధికరణం అని పేరు. ఆధారానికి అధికరణం అని పేరు. ఆధారానికి అధికరణం అని పేరు. అంటే అంటే ఎక్కడైతే లేదా ఎందులో అయితే అంటే ఎక్కడైతే లేదా ఎందులో అయితే ఆ పని చేస్తామో ఎక్కడైతే లేదా ఎందులో అయితే ఆ పని చేస్తామో దానికి ఎక్కడైతే ఎందులో అయితే పని చేస్తామో ఒక పని చేస్తే ఆధారం ఉంటుంది. ఎందులో చేస్తున్నాం అందుకు దానికి కూడా ఒక ఆధారం అంటూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏదైనా ఒక వంట వండుతున్నాం అంటే వంట వండటానికి ఏదైనా అన్నం చేయడానికి మనకు ఒక పాత్ర ఆధారం. అన్నం పక్వం అవడానికి కారణం ఏంటి? ఆధారం ఆ పాత్ర. అంటే ఒక క్రియ జరగడానికి క్రియ ఆధారం ఏంటి? ఆ పాత్ర. అలాగే ఏదైనా ఒక క్రియ జరగడానికి ఏదైతే ఆధారంగా ఉంటుందో అది ఎందులో అయితే చేస్తామో ఎక్కడైతే చేస్తామో దానికి అధికరణం అని పేరు. అందుకే చెప్పాను అంటే ఎక్కడైతే లేదా ఎందులో అయితే ఆ పని జరుగుతుందో దానికి అధికరణం అని పేరు. దానికి అధికరణం అని పేరు. ఇప్పుడు స్పష్టమైంది అనుకుంటాను. అధికరణం అంటే ఏం చెప్పారు? ఆధారానికి అధికరణం అంటాము. అది ఒక పని చేయడానికి ఆధారం ఏదైనా కావచ్చు. మనం కూర్చున్నాక ఆధారానికి ఆధారం ఏంటి? మన కుర్చీ. కాబట్టి ఆ కుర్చీకి అధికరణం అని పేరు. ఆధారానికి అధికరణం అని పేరు. అస్తు. ఇప్పుడు అలాంటి అధికరణం ఏ విభక్తి వస్తుంది? అధికరణం పేరు పెట్టింది. ఆధారం ఏదైతే ఉందో దానికి అధికరణం పేరు పెట్టుకున్నాం. అలాంటి అధికరణం ఏ విభక్తి వస్తుంది అంటే దాని కింద రాసుకోండి. 73వ నియమం రాసుకోండి. 73వ నియమం. అది ఆధారో అధికరణం అని సూత్రం కేవలం ఆధారానికి అధికరణం అంటాము అని చెప్పి పేరు పెట్టి నామకరణం చేసింది. అధికరణం అంటే ఏంటి చెప్పింది, కేవలం పరిభాష చెప్పింది. ఇప్పుడు ఆ అధికరణం ఏ విభక్తి రావాలనేది ఈ నియమం చెప్తుంది. 73వ నియమం రాసుకోండి. నియమం 73. సప్తమ్యధికరణేచ 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 సప్తమ్యధికరణేచ. దీన్ని విడగొట్టుకున్నాం అనుకోండి. సప్తమి ప్లస్ అధికరణే. సప్తమి ప్లస్ అధికరణే చ. సప్తమిలో ఉండే ఈ, అధికరణంలో ఉండే ఆ. మొదట ఇది ఉంటుంది. ఈకో ఎనర్జీ అంటే ఈకో స్థానం ఏనా ఆదేశం అయిపోయింది. ఏనా ఆదేశం చేసేవాళ్ళు ఎనసంధి అంటామట. ఆ ఎనసంధి ప్రకారం ఇక్కడ సప్తమ్యధికరణే చ రాశాం, కలిపి రాశాం. విడగొట్టుకుంటే సప్తమి ప్లస్ అధికరణే చ. దాన్నే ఎనసంధి ప్రకారంగా సప్తమ్యధికరణే చ అని కలిపి చెప్పాను. సూత్రం కూడా అలాగే ఉంది, కలిపే ఉంది. సప్తమ్యధికరణే చ బ్రాకెట్లో పెట్టుకోండి. అధికరణ కారకంలో సప్తమి విభక్తి వస్తుంది. దానికంటే ముందు నువ్వు ఏ దానికైతే అధికరణం పేరు పెట్టావో ఏ దానికైతే అధికరణం అని పేరు పెట్టావో ఏ దానికైతే అధికరణం అని పేరు పెట్టామో ఏ దానికైతే అధికరణం అని పేరు పెట్టామో అలాంటి అధికరణ కారకంలో సప్తమి విభక్తి వస్తుంది. అలాంటి అధికరణ కారకంలో సప్తమి విభక్తి వస్తుంది. అలాంటి అధికరణ కారకంలో వస్తుంది సప్తమి విభక్తి వస్తుంది.
ఎవరికైతే అధికరణం పేరు పెట్టామో అలాంటి అధికరణంలో సప్తమి విభక్తి తెచ్చుకొని ఈ సూత్రం చెప్పింది. అది పైన సూత్రం కేవలం అధికరణం అంటే ఏంటి చెప్పింది. అధికరణం పేరు పెట్టిన తర్వాత అలాంటి అధికరణం ఏ విభక్తి రావాలి అంటే ఈ సూత్రం వచ్చి సప్తమి అధికరణే. అధికరణ కారకంలో సప్తమి విభక్తి వస్తుంది. నువ్వు ఎవరికైతే అధికరణం పేరు పెట్టావో అలాంటి అధికరణం ఏ విభక్తి తెచ్చుకోవాలి, సప్తమి విభక్తి తెచ్చుకో. సప్తమి విభక్తి అంటే సప్తమి విభక్తులు ఏకవచనం ద్వివచనం బహువచనం ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ సప్తమి విభక్తి ఉండాలి. అధికరణం ఎప్పుడు వచ్చినా అక్కడ సప్తమి విభక్తే కనిపిస్తుంది. అస్తు దాని ఎగ్జాంపుల్ రాసుకోండి. అధికరణ కారకంలో సప్తమి విభక్తి వస్తుంది. ఎగ్జాంపుల్ రాసుకోండి ఎలాగనేది. జీ విద్యాలయే పఠతి, బాలకః విద్యాలయే పఠతి, బాలకః విద్యాలయే పఠతి. బాలకు చదవటానికి ఆధారం ఏంటి ఇక్కడ విద్యాలయము. కాబట్టి అలాంటి అధికరణానికి చదవటానికి ఆధారం విద్యాలయం కాబట్టి విద్యాలయంలో సప్తమి విభక్తి వచ్చింది. అందుకే బాలక విద్యాలయే విద్యాలయంలో చదువుతున్నాడు లేదా విద్యాలయం ఎందు చదువుతున్నాడు. మన అధికరణం అంటే అదే కదా. మే పర్ అందున లోపల అందున్న అని చెప్పుకుంటాం. అంటే విద్యాలయం నందు చదువుతున్నాడు లేదా విద్యాలయంలో చదువుతున్నాడు, ఏదైనా ఒకటే. బాలక విద్యాలయే ఇది విద్యాలయ శబ్దం పుల్లింగం కాబట్టి సప్తమి విభక్తి ఏకవచనంలో వచ్చేసరికి విద్యాలయే అని అర్థం వస్తుంది. అందుకే బాలక విద్యాలయే పఠతి. ఒకవేళ బాలకు రెండు విద్యాలయాలు చదువుతున్నా అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది బాలక విద్యాలయో పఠతి. రెండు విద్యాలయాల్లో చదువుతున్నా అర్థం వస్తుంది. బాలక విద్యాలయే పఠతి అంటే విద్యాలయం ఒక విద్యాలయం చదువుతున్నాడు. బాలక విద్యాలయో విద్యాలయే విద్యాలయో పఠతి రెండు విద్యాలయాల్లో చదువుతున్నాడు. అలా వస్తుంది. రెండు ఎగ్జాంపుల్ రాసుకోండి. విద్యాలయో పఠతి. కర్త ఒకటే అండి. ఇక్కడ ఇది కర్త మారలేదు కాబట్టి మనకు కర్తని బట్టి క్రియాపదం మారాలి. కర్త మారి క్రియాపదం కూడా మారలేదు. అదే బహువచనం అయితే బాలక విద్యాలయేషు పఠతి. బాలక అధికరణని మాత్రమే మార్చాం. బాలక విద్యాలయేషు పఠతి. అలాగే మనకు సప్తమి విభక్తిలో ఏకవచనం ద్వివచనం బహువచనం ఏదైనా చెప్పుకోవచ్చు, అది మన ఇష్టం. కానీ సప్తమి విభక్తిలో ఉండాలి. బాలక విద్యాలయేషు పఠతి విద్యాలయాల్లో చదువుతున్నాడు, చాలా విద్యాలయాలు చదువుతున్నాడు. కర్త ఒకటే పెట్టాం. ఓకే, కర్తను దాన్ని మార్చుకున్నాం అనుకోండి. బాలకాహ విద్యాలయేషు పఠంతి బాలకులు విద్యాలయాల్లో చదువుతున్నారు. ఆ కర్త మార్చామనుకోండి, బాలకాహ అన్నామనుకోండి పఠంతి వస్తుంది. లేదా బాలకౌ అన్నామనుకోండి పఠతః వస్తుంది. బాలకః అంటే పఠతి వస్తుంది. అది మన ఇష్టం. బాలకః బాలకౌ బాలకాహ కర్తని బట్టి క్రియాపదం మార్చుకోవచ్చు. అస్తు ఇవి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సప్తమి విభక్తికి సంబంధించి ఇంకోటి ఎగ్జాంపుల్ రాసుకోండి. పాఠశాలాయాం ఉపాధ్యాయాః సంతి. పాఠశాలాయాం పాఠశాల శబ్దం స్త్రీలింగం అండి. పాఠశాల శబ్దం ఏంటి స్త్రీలింగ శబ్దం కాబట్టి పాఠశాలాయాం సప్తమి విభక్తి ఏకవచనంలో వచ్చేసరికి ఏమవుతుంది పాఠశాలాయాం పాఠశాలాయాం ఉపాధ్యాయాః సంతి. ఉపాధ్యాయాః అంటే ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలాయాం ఉపాధ్యాయాః ఉపాధ్యాయాః సంతి. ఉపాధ్యాయులు ఉన్నారు. గురుగారు ఇది ఎన్నో అధ్యాయం? అభ్యాసం 16 అండి. అభ్యాసం 16 73వ నియమం 73వ నియమం చెప్పుకుంటున్నాం. 73వ నియమానికి ఎగ్జాంపుల్. ఓకేనా. ఇక్కడ ఉపాధ్యాయులు ఎక్కడున్నారంట పాఠశాలాయాం సంతి. పాఠశాల యందు ఉపాధ్యాయులు ఉన్నారు. ఎక్కడున్నారు ఉపాధ్యాయులు ఉండడానికి ఆధారం ఏంటి పాఠశాల. అందుకే పాఠశాలాయాం పాఠశాల యందు ఉపాధ్యాయులు ఉన్నారు. ఉండటానికి ఆధారం పాఠశాల కాబట్టి ఆ పాఠశాల శబ్దాన్ని స్త్రీలింగంలో ఉంది కాబట్టి దాన్ని సప్తమి విభక్తిలో పెట్టుకున్నాము. పాఠశాల యందు ఉపాధ్యాయాః సంతి. ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు కదా. కర్త అని బహువచనం పెట్టాం. కర్త బహువచనంలో ఉంది కాబట్టి క్రియాపదం కూడా సంతిని పెట్టాం.
పాఠశాలాయాం ఉపాధ్యాయ అస్తి. ఒకవేళ ఏకవచనం ఉందనుకోండి ఉపాధ్యాయ అనేది, అప్పుడు అస్తి వస్తుంది, ఉపాధ్యాయ అస్తి. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారనుకోండి ఉపాధ్యాయౌ స్తః. పాఠశాలాయాం ఉపాధ్యాయౌ స్తః. ఉపాధ్యాయ అస్తి, ఉపాధ్యాయౌ స్తః, ఉపాధ్యాయాః సంతి. అలాగా మార్చుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ మనకు సామాన్యంగా పాఠశాలాయాం ఉపాధ్యాయాః సంతి, ఉపాధ్యాయులు ఉన్నారు, బహుశా చెప్పాను. ఓకే, ఈ రకంగా ఉంటుంది. అంటే ఉండటానికి ఆధారం ఏంటి? పాఠశాల. కాబట్టి ఆ పాఠశాలలో మనం సప్తమి విభక్తి తీసుకొచ్చామన్నమాట. అంటే ఆధారం, ఉండటానికి ఆధారం ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ఆధారానికి అధికరణం పేరు పెట్టాం. అలాంటి అధికరణంలో సప్తమి విభక్తి తెచ్చుకోవాలని చెప్పి మనకి ఈ నియమం చెప్పింది అనమాట. ఎందుకంటే ఉపాధ్యాయులు ఉండటానికి ఆధారం పాఠశాల కాబట్టి పాఠశాలలో సప్తమి విభక్తి వస్తుంది. దానికి ముందు అధికరణం పేరు పెట్టాం. అలాంటి అధికరణం ఏమి రావాలంటే సప్తమి విభక్తి తెచ్చుకో అని చెప్పి ఈ 73వ నియమం ప్రకారం మనం సప్తమి విభక్తి తెచ్చుకున్నాం. అస్తు. దీన్ని మనం కూడా పాఠశాలాయాం, పాఠశాలయోః, పాఠశాలాసు అలా ఏకవచనం ద్వివచనం బహువచనం కూడా మార్చుకోవచ్చు. ఒక పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు, 2 పాఠశాలలో ఉన్నారు, చాలా పాఠశాలలందు ఉన్నారు. మనం పైన చెప్పే విధంగా ఇక్కడ కూడా పాఠశాలాయాం, పాఠశాలయోః, పాఠశాలాసు చాలా పాఠశాలల యందు ఉపాధ్యాయులు ఉన్నారు, 2 పాఠశాలల యందు ఉపాధ్యాయులు ఉన్నారు, లేదా పాఠశాల యందు ఉపాధ్యాయులు ఉన్నారు. అది మనం వక్త యొక్క అభిప్రాయాన్ని బట్టి మనం ఎలాగైనా మార్చుకోవచ్చు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఈ రకంగా ఉంటుందని చెప్పి. అస్తు. ముందు అధికరణం అంటే చెప్పుకున్నాము. అలాంటి అధికరణం ఏ విభక్తి రావాలి అంటే ఈ సూత్రం వచ్చి చెప్పింది, అధికరణ కాకుండా సప్తమి విభక్తి తెచ్చుకో అని చెప్పి. ఇంకా సప్తమి విభక్తి ఎక్కడెక్కడ వస్తుంది దానికి సంబంధించి కింద ఇంకో నియమం రాసుకోండి. నియమం 74. నియమం 74. నియమం 74 విషయంలో గమనించే వాక్యాలు. విషయంలో అంటే ఒక విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటామంట. అట్లా విషయంలో ఒక విషయం గురించి కానీ, ఒక విషయంలో కానీ, ఒకరి గురించి కానీ, విషయంలో కానీ లేదా కామబెట్టి గురించి, ఒకరి గురించి కానీ కామ అర్థంలో అంటే ప్రయోజనంలో, అర్థంలో అంటే ఏదైనా ప్రయోజనంలో, అర్థంలో బ్రాకెట్లు అంటే ప్రయోజనంలో, విషయంలో ఒకరి గురించి కానీ, విషయం గురించి కానీ, ఒకరి గురించి కానీ, అర్థంలో కానీ అంటే ప్రయోజనంలో కానీ, ఇంకా సమయాన్ని బోధించే శబ్దాల్లో, ఇంకా సమయాన్ని బోధించేటువంటి శబ్దాలలో, సమయాన్ని బోధించేటువంటి శబ్దాలలో, సమయాన్ని బోధించేటువంటి శబ్దాలలో, సమయాన్ని బోధించేటువంటి శబ్దాలలో సప్తమి విభక్తి వస్తుంది. సప్తమి విభక్తి వస్తుంది. ఇప్పుడు సమయాన్ని బోధించేటువంటి శబ్దాలు, సమయాన్ని బోధించే శబ్దం ఏదైతే ఉంది వాటన్నిటిలో సమయాన్ని బోధించేటువంటి శబ్దాల్లో సప్తమి విభక్తి వస్తుంది. సప్తమి విభక్తి వస్తుంది. ఏం చెప్పాను? ఒక విషయంలో కానీ, ఒకరి గురించి కానీ, ఒక అర్థంలో కానీ, ఇంకా సమయాన్ని సూచించేటువంటి శబ్దాల్లో ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాల్లో కూడా సప్తమి విభక్తి వస్తుంది. సప్తమి విభక్తి ఎక్కడ వస్తుందంటే ఈ కొన్ని స్థలాలు చెప్పారు. అలాంటి స్థలాలు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ మనకు సప్తమి విభక్తి పెట్టుకోవాలి. అలాంటి స్థలాలు ఎక్కడ ఉన్నాయి ఎగ్జాంపుల్ చూద్దాం. రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. మోక్షే, మొట్టమొదటి ఎగ్జాంపుల్, మోక్షే ఇచ్ఛా అస్తి. మోక్షే, మోక్షే ఇచ్ఛా అస్తి. మోక్షే కిమస్తి? ఇచ్ఛా అస్తి. అంటే మోక్ష విషయంలో నాకు ఇష్టం ఉంది. ఇప్పుడు ఇక్కడ విషయంలో వచ్చిందా? ఏ విషయంలో ఇష్టం ఉందా నీకు? నాకు మోక్ష విషయంలో చాలా ఇష్టం అండి, నాకు ఆధ్యాత్మిక విషయంలో చాలా ఇష్టం అండి. అట్లా ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది. నాకు ఆటలు అంటే చాలా ఇష్టం అండి. అంటే ఏ దాంట్లో అయితే ఇష్టం అంటున్నాం అందులో సప్తమి విభక్తి రావాలి. నీకు ఏ దాంట్లో అయితే ఇష్టమో, నాకు అముక విద్యాలయం అంటే చాలా ఇష్టం అండి,
అముక్ కళాశాల అంటే చాలా ఇష్టం అండి. అట్లా ఏదైనా ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక పదార్థం కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఏ దాంట్లో అయితే ఇష్టం ఉందో, ఏ విషయంలో అయితే నీకు ఎక్కువ ఇష్టం ఉందో ఆ విషయంలో సప్తమ విభక్తి రావాలి. ఇక్కడ మోక్ష విషయం నాకు ఇష్టం ఉంది కాబట్టి మోక్ష విషయంలో ఇచ్చా అస్తి కాబట్టి ఇక్కడ విషయంలో ఉంది. అస్తు మోక్షే మోక్షే సప్తమి భక్తి ఏకవచనం అండి. ఇది మోక్ష మోక్షో మోక్షాహ పుల్లింగ శబ్దము. సప్తమి భక్తి ఏకవచనంలో వచ్చేసరికి మోక్షే అని వస్తుంది ఏకవచనంలో. మోక్షే ఇచ్చా అస్తి, మోక్షంలో ఇష్టం ఉంది. ఇష్టము ఇచ్చా అంటే ఇష్టము, అస్తి అంటే ఉంది. మోక్ష విషయంలో ఇష్టం ఉంది. నెక్స్ట్ రాసుకోండి. దినే కామ, దినే కామ ఈ సప్తమి భక్తి దినే అనేది. ఇవి సమయం, దినం అంటే ఒక సమయం కదా, దినములో అని చెప్పి. దినే కామ, దివసే కామ, దివసే కామ, ప్రాతః కాలే, ప్రాతః కాలే కామ. సో దివసే దివసంలో అనే దినంలోనే రెండు ఒకటిని, కానీ శబ్ద భేదం ఇక్కడ. ప్రాతః కాలే ప్రాతః కాలంలో ఇది సప్తమి భక్తే. మధ్యాహ్నే మధ్యాహ్నంలో ఇది సప్తమి భక్తిలో ఉంది. అంటే ఇవి సమయాన్ని సూచించేటువంటి శబ్దం అనమాట. మధ్యాహ్నే కమ, సాయంకాలే, సాయంకాలే సాయంకాలంలో, సాయంకాలే అంటే సాయంకాలంలో, సాయంకాలే అంటే సాయంకాలంలో. ఓకే. దినే కామ, దివసే కామ, ప్రాతకాలే, మధ్యాహ్నే, సాయంకాలే. వా పెట్టాను. వా అంటే లేదా, అంటే సమయాన్ని సూచించేటువంటి శబ్దాలు ఏవో కొన్ని చూపించామంట మనకి. దినే అని కూడా సమయాన్ని చూపిస్తుంది. దివసే అన్య, ప్రాతకాలే అన్య, మధ్యాహ్న అన్య, సాయంకాలం ఒక సమయాన్ని తెలియజేస్తుంది. ఇవి సమయాన్ని సూచించేటువంటి శబ్దాలు. ఇలాంటి శబ్దాలు ఎక్కడ వచ్చినా ఆ శబ్దాల్లో సప్తమి భక్తి రావాలి అని చెప్పారు. అందుకే ఆ శబ్దాలు సప్తమి భక్తి కనిపిస్తుంది. దినే, దివసే, ప్రాతకాలే, ఇవి మధ్యాహ్నే, సాయంకాలే, ఇవి సప్తమి భక్తిలో ఉన్నాయి. ఆ శబ్దాలు సప్తమి భక్తి రావాలి. ఓకే. సాయంకాలే వా కార్యం కరోతి, కార్యం కరోతి పని చేస్తున్నాడు, కార్యం కరోతి అంటే దినే కార్యం కరోతి అలా చూసుకోవాలి. దినే కార్యం కరోతి, దినంలో పని, కార్యం అంటే పని. దినే కార్యం కరోతి దినంలో పని చేస్తున్నాడు. లేదా దివసే కార్యం కరోతి దివసంలో పని, దినం అంటే దివసం రెండు ఒకటే, శబ్ద భేదం. దివసే కార్యం కరోతి అంటే దివసం అంటే రోజులో పని చేస్తున్నాడు. లేదా ప్రాతకాలే కార్యం కరోతి, ప్రాతకాలం అంటే ఉదయమే పని చేస్తున్నాడు. మధ్యాహ్నే కార్యం కరోతి మధ్యాహ్నంలో పని చేస్తున్నాడు. లేదా సాయంకాలే సాయంకాలంలో కార్యం కరోతి పని చేస్తున్నాడు. అలాగా ప్రతి దానికి మనం విడివిడిగా చూసుకోవాలి. అక్కడ పర్యావాచక శబ్దాలు కాబట్టి అన్ని సమయవాచక శబ్దాలు కాబట్టి నేను ఒక చోట చూపించిన ప్రాక్టీస్ కోసం, అభ్యాసం కోసం. ఏదో ఒకటే కనిపిస్తుంది అన్నమాట. కానీ మనకు అన్ని తెలిసి ఉంటే కన్నా మనం ఎక్కడ వచ్చినా కూడా ఇది సమయాన్ని సూచించేటువంటి శబ్దం కాబట్టి ఇందులో సప్తమి భక్తి వస్తుంది ఈ నియమం ప్రకారంగా. ఓకే. అందుకే గమనించండి, సమయాన్ని సూచించే శబ్దం ఏదొచ్చినా కూడా అది ఖచ్చితంగా సప్తమి భక్తిలో ఉంటుంది. మన రాసేటప్పుడు ఇదే విధంగా రాయాలి, ఎక్కడైనా చదివినా కూడా ఈ నియమం గుర్తుంటే అదే విధంగా ఉంటుంది. సమయాన్ని సూచించే శబ్దం ఏదొచ్చినా అది సప్తమి భక్తిలో ఉంటుంది నియమం ప్రకారంగా. అస్తు. గురుగారు మనకు సమయాన్ని సూచించే శబ్దం ఒకటి చెప్తారు. గురుగారు దీనికి సంస్కృతం చెప్పలేదండి. 74 తో సూచన ఏం చెప్పా, ఏ రాసింది? ఈ నియమానికి సూత్రం చెప్పలేదన్న. దాని సూత్రం ఇవ్వలేదండి. సూత్రం ఇవ్వలేదండి. ఓకేనా, విషయం వ్యర్థం అని చెప్పి మొదలు పెట్టారు. డైరెక్ట్ గా చెప్పానండి. ఓకేనా. దీంట్లో చాలా ఒక సూత్రం కాదు, చాలా ఉన్నాయి, అందుకే ఇక్కడ ఇవ్వలేదు. ముఖ్య విషయం మనకు ఏవైతే ఉపయోగపడేటో అవి చెప్పుకున్నాం. ఓకేనా. ఓకే, రాసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ రాసుకోండి. శైశవే, శైశవే కామ యౌవనే, రెండో శబ్దం యౌవనే. శైశవే కామ, శైశవే కామ, రెండోది యౌవనే, యౌవనే కామ, యౌవనే కామ. నెక్స్ట్ వార్ధక్యే, వార్ధక్యే, వార్ధక్యే,
వార్ధక్యే వా పఠతి, వా పఠతి, వార్ధక్యే వా పఠతి. వా అంటే లేదా అండి, అంటే శైశవే పఠతి, లేదా యౌవనే పఠతి, లేదా సమయే వార్ధక్యే పఠతి. వార్ధక్యని వృద్ధావస్థలో చదువుతున్నాడు అంటే ఇది కూడా ఒక సమయాన్ని సూచించే శబ్దం అన్నమాట. శైశవకాలం అంటే బాల్యకాలంలో చదువుతున్నాడు. యౌవన అంటే యువావస్థ, అంటే యువావస్థలు చదువుతున్నాడు. వార్ధక్యం అంటే వృద్ధావస్థ, అంటే వయసు మీద పడ్డ తర్వాత చదువుతున్నాడు. అంటే ఇక్కడ ఒక 3 కాలాలను తెలియజేస్తుంది. శైశవము, యవ్వనము, వృద్ధత్వాన్ని తెలియజేస్తుంది, అంటే ఒక సమయాన్ని సూచిస్తుంది. కాబట్టి అలాంటి సమయ బోధక శబ్దాల్లో సప్తమి భక్తి రావాలి అని చెప్పి ఇలాంటి శబ్దాల్లో మనకు సప్తమి భక్తి చూపించాలన్నమాట. ఇది కూడా సమయాన్ని సూచించే కొన్ని శబ్దాలు ఎగ్జాంపుల్ ఇచ్చాడనమాట. శైశవే పఠతి, యౌవనే పఠతి, వార్ధక్యే పఠతి. ఇవి కూడా ఈ 3 శబ్దాలు సమయాన్ని సూచించే శబ్దాలు కాబట్టి ఇక్కడ కూడా సప్తమి భక్తి పెట్టుకున్నాము. అస్తు. ఇది 74 నియమాలు చెప్పినటువంటి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా మనకు వాక్యాల్లో వస్తాయి, అక్కడ చూద్దామండి. ఇక్కడ ఇవి చెప్పారు. ఇంకోటి రాసుకోండి. ఇప్పుడు సప్తమి భక్తి చెప్పించిన సప్తమి భక్తికి సంబంధించి ఇక్కడ ఈ ముఖ్యంగా ఈ 2 నియమాలు చెప్పారంట. ఒకటి అధికరణ కారకంలో సప్తమి భక్తి వస్తుంది, ఇంకా విషయంలో కానీ ఒకరి గురించి కానీ సమయాన్ని సూచించే శబ్దాల్లో కానీ సప్తమి భక్తి వస్తుంది అని చెప్పి మనం ఈ నియమాలు చెప్పుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి. నియమం 75. నియమం 75. ఇంకా సప్తమి భక్తి ఏ సందర్భాలు వస్తాయని చెప్పి ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి. అవి నీకు నెక్స్ట్ అభ్యాసం చెప్పుకున్నాం. ఇక్కడ ఈ 2 నియమాలు ముఖ్యంగా ప్రాధాన్యంగా ఇచ్చారు. ఇప్పుడు సంధి, స్తుత్వ సంధువు చెప్పుకున్నారు. వ్యాకరణంశాలు, ఇస్మది శబ్దము, ఇలాంటి ఆత్మీయ పదము, సప్తమి భక్తి సంబంధించిన కొన్ని నియమాలు చెప్పుకున్నాము. ఇంకా స్తుత్వ సంధి, స్తుత్వ సంధి, దీని ఏమంటాం? స్తుత్వ సంధి. అస్తు. నియమం 75 రాసుకోండి. నియమం 75 అని పెట్టి ఇదే సంధి స్తుత్వ సంధి అని ఎడి పెట్టుకోండి. స్తుత్వ సంధి మన గుణ సంధి, వృద్ధి సంధి, పూర్వరూప సంధి, యనాది సంధి, అయాది సంధి అలా పెట్టుకున్నాం కదా. ఇదే సంధి అంటే స్తుత్వ సంధి. అంటే షకారము చకారం చేస్తాం కాబట్టి స్తుత్వ అనం. అంటే షకారం ఉంది, చు అంటే చవర్గం అని అర్థం. స్తుత్వ సంధి, చు అంటున్నాం. అంటే ఆద షకారము, తాళవ షకారం, చు. స్తుత్వ సంధి అంటే తాళవ షకారం చేస్తాము, ఇంకోటి చవర్గం చేస్తాం. అస్తు. స్తుత్వ సంధి. గురుగారు స్త్రీలో సా కదా, స్త్రీలో సా. అదే స్త్రీలో సా. నేనే కాదండి, ధన్యవాదాలు. కాదు స్త్రీలో సా కాదు, స్త్రీలో దంత సకారం వస్తుంది. ఇది తాళవి షకారం, శంఖంలో ఉండే షకారం, శంఖంలో ఉండే షకారం. ఓకేనా? అస్తు. శంఖంలో షా రాసి చా రాయమంటారు గురుగారు? ఏంటండి? శంఖం చా రాసి అదే షకారం రాసి పక్క చూ పెట్టారు అంతే. చూ చవర్గం, చాకి ఉకారం అండి. చుత్వ, స్తుత్వ. అది గ్రూప్ లో చూసుకొని తప్పు రాసుకోవద్దు. మీ గ్రూప్ లో కనిపిస్తుంది స్తుత్వ సంధి. ఆచార్య ప్రణామః. జీ. నా పేరు రత్నాకర్ అండి, జీ. యోగి. నాకు అర్థం కానిది ఏంటంటే, మనము ఇప్పుడు సప్తమే విభక్తి గురించి మాట్లాడుతూ దాన్ని సంధిలోకి వెళ్ళిపోయాం కదా. అంటే అది ఒక ప్రకరణం కింద, లేకపోతే ఇదే ప్రకరణంలో మనకి 75వ నియమం అంటే ఇప్పుడు మనకు అన్ని కొంచెం కూడా నేర్పించుకుంటూ వెళ్తాను. కొన్ని నియమాలు చెప్పారు, అట్లా ఇది నియమం కాదు, అన్ని చెప్పుకుంటూ నియమాలు చెప్పుకుంటూ వెళ్ళాము. నియమాలు చెప్పిన తర్వాత ప్రతి అభ్యాసం ఒక కొత్త అభ్యాసం నేర్చుకుంటూ వెళ్తున్నాం. అంటే ఇది నియమానికి సంబంధించిన ప్రకారం కాదు. అన్ని అంటే ఇప్పుడు నియమాలను ఉపయోగించి వాక్యాలు ఉంటాయి, ఈ సంధిని ఉపయోగించి వాక్యాలు ఉంటాయి, శబ్దాలను ఉపయోగించి వాక్యాలు ఉంటాయి, సర్వనామ శబ్దాలను ఉపయోగించి వాక్యాలు ఉంటాయి, ధాతులు ఆత్మీయపద సంబంధించి ధాతులను ఉపయోగించి వాక్యాలు, అన్నిని కలుపుకొని తీసుకుంటూ వాక్యాలు ఎలా తయారవుతాయి. ఒకే ప్రకరణం తీసుకోలేదు. అన్ని ప్రకరణాలు మనకు లౌకికంగా మాట్లాడడం కోసం, సంస్కృతం రాయడం కోసం మనకి ఏవైతే ఉపయోగపడాలనో, ఒక వాక్య నిర్మాణానికి ఎన్నైతే అవసరమో ఆ వాక్య నిర్మాణానికి సంబంధించినటువంటి నియమాలని ఇక్కడ చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు సప్తమి భక్తికి సంబంధించి కొన్ని నియమాలు చెప్పుకున్నాం, అదే సంధికి సంబంధించి కొన్ని వాక్యాలు వస్తాయన్నమాట. అట్లా అన్నిటికి కలుపుకొని మనం వాక్యాలు ఎలా తయారు చేయాలి, తయారు చేయడానికి ఎంతైతే సామాగ్రి అవసరమో ఆ సామాగ్రి అంతా ఈ అభ్యాసం చెప్పుకుంటాం అన్నమాట. అది కొన్ని నియమాలు చెప్పాము. ఇప్పుడు సంధికి సంబంధించి కూడా నియమాలు, వాక్యాలు వస్తాయి కాబట్టి మనకు శబ్దాలు దొరుకుతాయి కాబట్టి సంధి కూడా చెప్పుకుంటున్నాం ఇక్కడ.
ఓకేనా? నేను ఇవాళే జాయిన్ అయ్యాను. అలాగే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాసుకోండి. ఓకే అండి. స్తుత్వ సంధి సూత్రం రాసుకోండి. స్తోహు శ్చునాశ్చు, స్తోహు శ్చునాశ్చు, స్తోహు శ్చునాశ్చు. స్తోహు శ్చునాశ్చు. స్తోహు శ్చునాశ్చు చూసుకునే గ్రూపులో చూసి రాసుకోండి. స్తోహు శ్చునాశ్చు బ్రాకెట్లో పెట్టుకోండి. దీని తాత్పర్యం ఏంటో రాసుకోండి, నీట్గా రాసుకోండి. ఇది కొంచెం అర్థం చేసుకొని సింపుల్ గా ఉంటుంది, లేకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. రాసుకోండి. సకారము లేదా హలంత సకారం పెట్టుకోండి. సకారము లేదా తవర్గము తరువాత, తవర్గం తరువాత హలంత సకారం అండి. దంత సకారం సరస్వతిలో ఉండే సకారం. ఓకే, సకారము లేదా తవర్గము తరువాత, సకారము లేదా తవర్గము తరువాత లేదా ముందు, లేదా ముందు, తర్వాత కానీ ముందు కానీ, సకారము లేదా తవర్గము తరువాత లేదా ముందు, షా లేదా చవర్గం ఉంటే, షా ఇది తారవ శకారం అండి. తారవ శంఖంలో ఉండే శకారం, హలంతం ఇది కూడా. షా లేదా చవర్గం ఉంటే, షవర్గం ఉంటే, షవర్గం ఉంటే, షవర్గం ఉంటే అప్పుడు సకార స్థానంలో షకారం వస్తుంది. అంటే సరస్వతి సకార స్థానంలో షకారం, అంటే శంఖంలో ఉండే షకారం వస్తుందంట. సకార స్థానంలో షకారం వస్తుంది అంటే దంత సకార స్థానంలో తాళవ షకారం వస్తుంది. సకార స్థానంలో షకారం వస్తుంది. అదేవిధంగా తవర్గం ఉంటే, అదేవిధంగా తవర్గ స్థానంలో, అదేవిధంగా తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది. అదేవిధంగా తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది. తవర్గం అనగానే తవర్గంలో ఉండే 5 అక్షరాలు వస్తాయి. త, థ, ద, ధ, న. చవర్గం అంటే చ, ఛ, జ, ఝ, ఞ. అంటే తవర్గం ఉండే 5 అక్షరాలకు చవర్గం ఉండే 5 అక్షరాలు క్రమంగా. ఒకవేళ తవర్గంలో మొదటి అక్షరం వచ్చిందనుకోండి, చవర్గం యొక్క మొదటి అక్షరం వస్తుంది. ఒకవేళ తవర్గంలో 2వ అక్షరం కనిపించింది అనుకోండి, అప్పుడు చవర్గంలో 2వ అక్షరం పెట్టుకొస్తాం. 3వ అక్షరం అంటే 3, 4 ఉంటే 4 క్రమంగా. అంటే తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది. తవర్గంలో నుంచి ఏ అక్షరం వచ్చినా, ఎన్నో అక్షరం వస్తే అన్నో అక్షరం చవర్గం యొక్క అక్షరం తీసుకొచ్చి పెడతాము. అంటే అందుకే తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది అని ఈ సూత్రం నియమం ద్వారా తెలుసుకున్నాం. అర్థమైందా? సకారం లేదా తవర్గం తర్వాత లేదా ముందు షా లేదా చవర్గం ఉంటే అప్పుడు సకార స్థానంలో షకారం వస్తుంది. అదేవిధంగా తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది. అర్థమైందా? ముఖ్యంగా సకారం ఎక్కడ ఉంది వెతుక్కోవాలి మనం. సరస్వతి సకారం ఎక్కడ ఉంది, ఏ తవర్గం ఎక్కడ ఉంది వెతుక్కోవాల్సి. అది ఉందంటే అయిపోయాయి. సకారంగా దంత సకారం కానీ, అంటే సరస్వతి సకారం కానీ, తవర్గం కానీ. తవర్గం అంటే తవర్గంలోంచి 5 అక్షరాలు ఏదైనా ఒక అక్షరం అవి కనిపిస్తే దాని స్థానంలో ఒక సరస్వతి సకారం కనిపిస్తే దానికి తాళవ సకారం చేయాలి. తవర్గం కనిపిస్తే ఆ తవర్గ స్థానంలో చవర్గం చేసుకోవాలి. కానీ ఎప్పుడు చేయాలి? ఆ తవర్గానికి కానీ దంత సకారానికి కానీ ముందు లేదా వెనక ఏముండాలి? తాళవ శకారం కానీ ఉండాలి, చవర్గం కానీ ఉండాలి. అంటే చవర్గం నుంచి ఏదో ఒక అక్షరం ఉండాలి, ఏదో తాళవ శకారం ఉండాలి. అట్లా ముందు కానీ వెనక కానీ ఉంటేనే అప్పుడు నువ్వు తవర్గ స్థానంలో చవర్గం చేసుకోవచ్చు, సరస్వతి సకార స్థానంలో తాళవ శకారం చేసుకోవచ్చు.
అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమవుతుంది. రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. రామస్, రామస్ ప్లస్ చ, రామస్ ప్లస్ చ, రామస్, రామస్ ప్లస్ చ, రామస్ ప్లస్ చ. కృపయా ఏదో మ్యూట్ లో పెట్టుకోండి, సౌండ్ వస్తుంది. ఓకే అండి. రామస్ ప్లస్ చ. ఇక్కడ రామస్ అనేది ఒక పదం అండి, దాని పక్కన రామస్ ప్లస్ చ అని, చ అనేది ఒక పదం. ఇక్కడ అంటే ఒకే అక్షరం ఉంది, కొన్ని చోట్ల మనకి ఎక్కువ శబ్దాలు ఉండొచ్చు, సరే మనకు ఒక అక్షరం కనిపించింది. ఇప్పుడు రామస్ ప్లస్ చ, ఇది ఈ స్థితి. మనకు ఈ స్థితిలో మనకు నియమం ఏం చెప్తుంది? సకారము లేదా తవర్గము తరువాత లేదా ముందు, తర్వాత కానీ ముందు కానీ. ఇక్కడ ఏముంది? రామస్ అనే సకారం ఉంది, ఆ సకారం తర్వాత ఏముంది? ముందేం లేదు, కానీ తర్వాత ఏముండాలి? షకారం కానీ చవర్గం కానీ ఉంటే, ముందు కానీ వెనక కానీ. ముందు మనకేముందా? రామస్ సకారానికి ముందు ఉంది ఏమన్నా? సకారం, తాళవ షకారం లేదు, చవర్గం లేదు కాబట్టి లేదు. తర్వాత ఉందా? రామస్ ప్లస్ చ, చ ఉంది కదా. చకారం కానీ చవర్గం కానీ షకారం కానీ ఉండాలి. తాళవ షకారం కానీ చవర్గం కానీ. చవర్గం అంటే చవర్గం నుంచి ఏదో ఒక అక్షరం ఉండాలి. ఉంటే అప్పుడు ఏముంటది? తవర్గ స్థానం, తవర్గం ఉంటే తవర్గ స్థానం చవర్గం పెట్టుకోవాలి. సకారం ఉంటే దాని స్థానంలో షకారం పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, రామస్ ప్లస్ చ, తవర్గ అక్షరం లేదు, కానీ సకారం తర్వాత ఏముంది? చవర్గం, చవర్గం యొక్క అక్షరం చ ఉంది. అందుకే ముందున్నట్టు దంత సకార స్థానంలో ఏమొస్తుంది? తాళవ షకారం వస్తుంది. ఈ సరస్వతి సకారాన్ని తీసేసి ఏం పెడతాం? దాని స్థానంలో తాళవ షకారం పెడతాం. అందుకే కలిపి రాస్తే రామశ్చ అయిపోతుంది. ఆ దంత సకారాన్ని, సరస్వతి యొక్క సకారాన్ని తాళవ షకారంగా రాసామనుకోండి, రామశ్చ అయిపోయింది. ఎక్కడ మారింది? ఎక్కడనే ఉండి మనం మార్చుకోవాల్సిన ఇక్కడ సకారం తీసివేసి దాని స్థానంలో తాళవ షకారం పెట్టుకోవాలి. తాళవ షకార స్థానం దంత సకారం రాదు. ఎప్పుడు వచ్చినా దంత సకార స్థానంలోనే, సరస్వతి సకార స్థానంలోనే తాళవ షకారం పెట్టుకుంటాము. అదేవిధంగా తవర్గ స్థానంలోనే తవర్గాన్ని మార్చేసి చవర్గం పెట్టుకుంటాము. ఇక్కడ తవర్గం లేదు, సకారం ఉంది, అందుకే ఆ సకార స్థానంలో తాళవ షకారం వచ్చేసింది. కానీ దానికి సపోర్ట్గా ఉండే పక్కన ఏదో ఒకటి ఉండాలి. తాళవ షకారం కానీ చవర్గంలో ఉండే ఏదో ఒక అక్షరం కానీ. మనకు చకారం దొరికింది, చవర్గంలో మొట్టమొదటి అక్షరం కనిపించింది కాబట్టి దాన్ని ఊరిక ఉండాలి అంతే. దాన్ని ఎలా ఉందో అలా కలిపేసుకుంటాం అంతే. పక్కన ఉంటే ఆ ముందున్నటువంటి సకారానికి దంత సకారం తాళవ షకారం అయిపోయింది. అందుకే రామశ్చ అలా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. కస్ ప్లస్ చిత్, కస్ ప్లస్ చిత్. కస్ వచ్చిందండి, కస్లో సకారం ఉంది, పక్కన చిత్ ఉంది. ఇక్కడ పక్కన చవర్గం యొక్క అక్షరం కనిపించింది, చి అనేది. పక్కన ఏదో సకారంకి పక్కన కానీ మన నియమం చెప్పినాం, సకారం లేదా తవర్గానికి తర్వాత. ఇక్కడ ఉంది కదా, తర్వాత ఉంది. సకారం తవర్గానికి తర్వాత, సకారం లేదా తవర్గం. ఇక తవర్గానికి తర్వాత లేదు, కానీ సకారానికి తర్వాత ఉంది. ఏదో ఒకటి ఉండాలి మనకి. ఆప్షన్ 2 ఇచ్చాడు, కానీ సకారానికి తర్వాత ఉంది, చవర్గం ఉంది. కాబట్టి ఆ ముందున్నటువంటి సకారానికి తాళవ షకారం చేసేసుకుంటాం. కాబట్టి ఇక్కడ కస్ ప్లస్ చిత్ అనేది కశ్చిత్ అయిపోయింది. కశ్చిత్, దంత సకారం తాళవ సకారంగా మారిపోతే కశ్చిత్. పక్కన ఎలా ఉందో అలాగే ఉంటుంది, దాన్ని ఏం మార్చాం మనం. ఇక పక్కన సపోర్ట్ గా ఉండాలి అంతే. అప్పుడు ముందుండే సకారాన్ని మార్చి తాళవ సకారంగా పెట్టుకుంటాం. అప్పుడు కశ్చిత్ అయిపోయింది. అస్తు. నెక్స్ట్ 3 ఎగ్జాంపుల్ రాసుకోండి. సత్ ప్లస్ చిత్, సత్ ప్లస్ చిత్, సత్ ప్లస్ చిత్. ఇక్కడ చూడండి, మనకు సత్ ప్లస్ చిత్ 2 పదాలు ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్పాం? సకారము లేదా తవర్గము తర్వాత. ఇక్కడ ఏముంది? సకారం తర్వాత ఉందా? సకారం లేదు, తవర్గం ఉంది. తవర్గం యొక్క మొట్టమొదటి అక్షరం కనిపించిందా? సత్తులో తా ఉంది, అంటే తవర్గం యొక్క అక్షరం. ఆ తవర్గం తర్వాత ఉండాలి, సకారం లేదు, తవర్గం తర్వాత ఏదో ఒకటి ఉండాలి. తవర్గం ఉంది, ఇక్కడ సకారం లేదు. ఓకే, తవర్గం తర్వాత ఉండాలి చకారం లేదా షకారం ఉండాలి. ఇక్కడ షకారం లేదా చవర్గం ఉంది కదా, చిత్తులో చవర్గంలో వస్తుంది. కాబట్టి అది పక్కన ఉంటే ఆ ముందున్న తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది.
తవర్గం కాబట్టి తవర్గంలో మొట్టమొదటి అక్షరం కాబట్టి చవర్గంలో ఉండే మొట్టమొదటి అక్షరం తీసుకొచ్చి పెట్టాలి క్రమంగా. తవర్గ స్థానం చవర్గం వస్తుందని చెప్పాము. కానీ తవర్గంలో ఎన్నో అక్షరం ఉంది? ఒకటో అక్షరం ఉంది కాబట్టి ఒకటో అక్షరానికి చవర్గంలో ఉండే ఒకటో అక్షరం తీసుకొచ్చి పెడతాం. అందుకే తకారాన్ని స్థానంలో చకారం వస్తుంది, సత్ చిత్ అయిపోతుంది. సత్తు ప్లస్ చిత్ ఈజ్ ఈక్వల్ టు సత్. ఇది తకారం హలంతం ఉంది కాబట్టి దాని స్థానంలో చకారం కూడా హలంతమే పెట్టుకోవాలి. తకార హలంతం అయినప్పుడు దాని స్థానం వచ్చేది చకారం కూడా హలంతమే ఉంటుంది. అందుకే సత్ చిత్. సత్ చిత్ అనేది సత్ చిత్ అయిపోయింది, కలిపితే సచ్చిత్ సచ్చిత్. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ రాసుకోండి. షారంగిన్ జయ. షారంగిన్ జయ. షారంగిన్ షారంగిన్ జయ. షారంగిన్ జయ. ఇక్కడే ఉందండి. షారంగిన్లో సకారము లేదా తవర్గము తర్వాత అని చెప్పాం. చవర్గం ఉండాలి. ఇక్కడే ఉన్న ఏం కనిపించడం లేదు. షారంగిన్ ప్లస్ జయ ఉందే ఉన్నా. షారంగిన్ తకారం లేదు, తవర్గం లేదు, చవర్గం లేదు, సారీ సకారం లేదు. ఉందా? ఏమి లేవు. తవర్గంలో ఐదోది ఉంది కదా గురుగారు. తవర్గంలో 5వ అక్షరం ఉంది. ఏదో ఒకటి తవర్గం అంటే తవర్గంలో 5 అక్షరాలు తీసుకోవాలి. ఓకే, ఉంది కదా. మరి నేమేం చెప్తుంది? సకారం లేదు, తవర్గము తర్వాత. సకారం లేదు కానీ తవర్గం ఉంది కదా, అంటే తవర్గం నుండి ఏదో ఒక అక్షరం కావాలి. ఉంది కాబట్టి దాని పక్కనే ఉండాలి చవర్గ అక్షరం ఉండాలి. చవర్గం ఉందా? చవర్గం ఉంది కదా. చ చ జ 3వ అక్షరం ఉంది. చవర్గంలో ఏదో ఒక అక్షరం పక్కన ఉండాలి. ఉంది కాబట్టి అప్పుడు అలా ఉంటే ఆ ముందున్న తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది. ఏమొస్తుంది? ముందే ఉంది తవర్గ స్థానం, చవర్గం పెట్టుకోవాలి. మార్చాల్సిన తవర్గాన్ని మార్చాలి. కానీ తవర్గంలో ఎన్నో అక్షరం ఉంది? పంచమాక్షరం ఉంది. కాబట్టి పంచమాక్షర స్థానంలో పంచమాక్షరం పెట్టుకోవాలి. అంటే తవర్గ స్థానంలో పంచమాక్షరానికి చవర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది. అంటే నకార స్థానంలో చవర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది, యా వస్తుంది. చ చ జ జ యా. ఇది 5వ అక్షరం కాబట్టి తవర్గం యొక్క 5వ అక్షరానికి చవర్గం యొక్క 5వ అక్షరం వస్తుంది. అందుకే షారంగి షారంగి జయ కలిపితే వస్తుంది షారంగి జయ. షారంగిన్ ప్లస్ జయ ఇజ్ ఈక్వల్ టు షారంగి జయ. ఊరికే నకార స్థానంలో పంచమాక్షర, తవర్గం యొక్క పంచమాక్షర స్థానంలో చవర్గం యొక్క పంచమాక్షరం వస్తుంది. మిగతా జయ అనేది ఎలాగుంటో అలాగే కలిపేస్తుంది. దాన్ని ఏం చేయం. ఓకే, ఊరికే ఉండాలి అంతే. ఉంది మనకు ఉంది కాబట్టి షారంగిన్ ప్లస్ జయ ఇజ్ ఈక్వల్ టు షారంగి షారంగి జయ. ఇక్కడ షారంగిని ఎట్లా రాయాలో ఒకసారి చెప్తారా? అంటే గాకి గురి షా తాలో షకారంకి, శంకరంలో శకారం దీర్ఘం షా శాంతి వాస్తవా. షా పెట్టాలి. షా బట్టి తవర్గం యొక్క పంచమాక్షరం కక గగ గా కింద గకారం. అదే కవర్గంలో 3వ అక్షరం గాకి గావతి. దానిపైన రేపం వస్తుంది. మళ్ళా షారంగ్ షారంగ్ గకారం పైన రేపం పైన నకారం హలంతం. తవర్గం యొక్క నకారం హలంతం. షారంగి. ధన్యవాదాలు. పక్కన జయ. నోట్స్ లో ఉంది గురుగారు. అది గ్రూప్ లో చూసుకోండి. మీకు ఇబ్బంది కలగకుండా అని చెప్పి లక్ష్మి గారు రోజు పెడుతూ ఉంటారు, మీకు ఇబ్బంది ఉండకూడదని చెప్పి. మహోదయ, షారంగీన లేక మొదట్లో దేని కలుపుతున్నాము? షరంగీన షారంగీనని ఇచ్చాడు. షారంగీన్ అనే ఇబ్బంది, దానికి మనకి ఇబ్బంది లేదు. మనకు ముఖ్యంగా నకారం ఉందా లేదా చూస్తున్నాం. షరంగిన్ ఉంది, షారంగిన్ ఉండాలి. షారంగిన్ జయ. ఓకేనా? అది ఉండాలి. తప్పు అక్కడ తప్పు పడింది, మిస్టేక్ దీర్ఘం ఉండాల్సింది. అందుకే చెప్తున్నాను షారంగిన్ ప్లస్ జయ. అదే మహోదయ, ఎన్ని దండాలు అర్థం కాలేదు అక్కడ. పుస్తకం చూస్తుంటే ఎన్ని దండాలు ఉన్నాయో అక్కడ అర్థం కాలేదు. షరంగీన షారంగీన అర్థం కాలేదు, అందుకని అక్కడ షరంగిన్ ఇచ్చాడు. షరంగిన్ ఇచ్చాడు, అక్కడ తప్పు పడింది, దీర్ఘం పడలేదు. షారంగిన్. ఓకే, ఇది మనకు మహోదయ ఏంటండి షారంగి అంటే అర్థం ఏంటండి? అది ఇప్పుడు ఒక శబ్దాన్ని చూసి మనం అర్థం చెప్పలేమండి. అది ఎక్కడ వచ్చిందో, ఏ శ్లోకం నుంచి దాన్ని బట్టి అర్థం చెప్పాలి. ఓకేనా? ఇక సంధి ప్రధానంగా ఇలాంటి సందర్భంలో మన సంధి ఈ రకంగా అవుతుంది చూపించడం అనమాట. ఓకేనా? ఇక్కడ అర్థం చెప్పుకోవడం లేదు మనకు. సంధి ఏ సందర్భంలో వచ్చాదని చెప్పి చూసుకోవడం అని అర్థం చెప్పుకోవచ్చు. కాదు, ఒకటే పదం కదా, ఏ సందర్భంలో చెప్పడం అంట ఇప్పుడు చెప్పడం కష్టం అంట. ఒకే పదం కదా. వనమాలి గరీశాంగి అదే ఉండొచ్చు. అదే అనేక అర్థాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక పదాన్ని పట్టుకుని అర్థం చెప్పడానికే కాదు. ఓకేనా?
మనకు సంధి ఈ స్థుత్వ సంధి ఇక్కడ ఏ సందర్భంలో చూపించాం అది గమనించండి. ఇక్కడ ఈ సందర్భంలో సంధి సూత్రంలో సంధి ఏ సందర్భంలో వచ్చింది, ఈ సంధి రావడానికి ఏ నియమాలు ఉన్నాయి, ఎలాంటి కండిషన్స్ ఉండాలి అది గమనించండి. అస్తు ఇది మనం చూసాము. షారంగిన్ ప్లస్ జయాలో నకారానికి తవర్గం యొక్క నకార స్థానంలో పంచమాక్షర స్థానంలో చవర్గం యొక్క పంచమాక్షరం వచ్చింది. ఓకే, నెక్స్ట్ అండి యాచ్ ప్లస్ నా, యాచ్ ప్లస్ నా. ఓకే, యాచ్ ప్లస్ నా మనకి నియమం ఏంటి? స్తోష్టునాసు సంధి నియమం ఏంటి? సకారము లేదా తవర్గము తరువాత. ఇక్కడ యాచ్ ప్లస్ నాలో సకారం లేదు తవర్గం తరువాత, ఇక్కడ సకారం లేదు తవర్గం లేదు ఉందా? ఇక్కడ సకారము లేదా తవర్గము తరువాత అని చెప్పాం. ఇక్కడ సకారం లేదు తవర్గం లేదు ఉందా? ఇక్కడ లేదు. లేదు. మళ్ళీ సంధి నియమం వస్తుందా? లేదండి మహోదయ. మనకు రెండు నియమాలు చెప్పారు. సకారము లేదా తవర్గము తర్వాత. ఇక్కడ సకారం తవర్గం తర్వాత లేదు, లేదా ముందు అని చెప్పారు. సకాలం లేదా తవర్గం తర్వాత లేదా ముందు. ఇక్కడ సకాలం తవర్గానికి ముందు ఉంది కదా, యాచ్ ప్లస్ నా. సకాలం లేదా తవర్గం తర్వాత లేదా ముందు అంటే సకాలానికి లేదా తవర్గానికి ముందు. ఇక్కడ నా ఉంది కదా, యాచ్ ప్లస్ నా ఇది తవర్గ అక్షరమే కదా. ఆ నాకి ముందైతే ఉంది కదా, నాకి ముందే ఉండాలి. ముందు షకారము లేదా చవర్గం ఉంటే, ఇక్కడ ఉంది తవర్గం పక్కన ఉంది, దానికి ముందు చకారం వచ్చిందన్నమాట. అట్లా సకారానికి తవర్గానికి పక్కన ఉండొచ్చు లేదా దానికంటే ముందు ఉండొచ్చు, ఎక్కడే ఉండొచ్చు. ఇక్కడ నా అనే తవర్గాక్షరానికి ముందు వచ్చాయన్నమాట. అందుకే ఉంది షకారం లేదా తవర్గం తర్వాత లేదా ఆ షకారం లేదా తవర్గానికి ముందు. ఇక్కడ ముందుకు ఒక ఎగ్జాంపుల్ చూపించారు అన్నమాట. యాచ్ ప్లస్ నా. సరే, తవర్గం ఉంది. తవర్గం యొక్క ఎన్నో అక్షరం ఉంది? ఐదో ఒకటో అక్షరమే ఉంది. ఒకటో అక్షరమా? ఐదో అక్షరం ఉంది. ఒకటో అక్షరం ఐదో అక్షరం. ఇది ఏ అక్షరము? తవర్గం యొక్క అక్షరం. కాబట్టి తవర్గం యొక్క అక్షరస్థంలో చవర్గం యొక్క ఐదో అక్షరం పెట్టుకోవాలి. ఓన్లీ నకారానికి మాత్రమే నాలో ఉండే ఆ ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది. ఇన్ని స్థానంలో యా వస్తుంది, చవర్గం యొక్క పంచమాక్షరం యా వస్తుంది. అప్పుడు యాచ్ ప్లస్ నా ఇజ్ ఈక్వల్ టు యాచ్యా అయిపోయింది. అంటే నా స్థానంలో యా వస్తుంది. అంటే పంచమాక్షరం చవర్గం యొక్క పంచమాక్షరం పెట్టుకుంటే యా అవుతుంది, యాచ్యా. ఓకే, తవర్గానికి ముందు ఒక చవర్గం కానీ షకారం కానీ ఉండాలి. చవర్గం ఉంది కదా, ఉంది కాబట్టి ఆ తవర్గం యొక్క పంచమాక్షర స్థానంలో చవర్గం యొక్క పంచమాక్షరం పెట్టుకుంటే యాచ్యా. ఈ రకంగా మనకు తయారైంది. ఈ రకంగా మనకు సంధి చూసుకోవాలన్నమాట. సకారం లేదా తవర్గము తర్వాత పక్కన ఖచ్చితంగా తాళవ షకారం కానీ చవర్గంలో ఏదో ఒక అక్షరం ఉందా లేదా పక్కన, లేకుంటే అది పక్కన లేదు, దానికంటే ముందు ఏమైనా ఉందా ఇప్పుడు మనకి చూపించామట. అట్లా అప్పుడు ముందుంటే అప్పుడు తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది, సరస్వతి సకార స్థానంలో దంత సకారం వస్తుంది అన్నమాట. సారీ, సరస్వతి తాళవ దంత సకార స్థానంలో తాళవ షకారం వస్తుంది, దంత సకార స్థానంలో తాళవ షకారం వస్తుంది. ఈ రకంగా మనం ఈ కండిషన్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఈ రకంగా ఉంటేనా మనం ఈ సంధి నియమ ప్రకారంగా తవర్గ స్థానంలో చవర్గ మార్చుకోవాలి. ఎక్కడైనా గుర్తుపెట్టుకో, మార్పు ఎక్కడ వస్తుంది? తవర్గాన్ని తీసేసే దాని స్థానం చవర్గం పెట్టుకుంటాము, దంత సకారాన్ని తీసేసే దాని స్థానం తాళవ షకారం పెట్టుకుంటాది. ముందుండి ఎన్నికైనా ఉంది. మార్పు అయితే తవర్గంలోనే వస్తుంది. తవర్గాన్ని తీసే చవర్గం పెట్టాలి, సకారాన్ని తీసే తాళవ షకారం పెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ముందు ఉండి వెనక ఉండి, ముందు వెనక మనకి ఖచ్చితంగా చవర్గ అక్షరం కానీ తాళవ షకారం కానీ ఖచ్చితంగా ఉండాలి కేవలం అంతే. తర్వాత ఎట్లా ఉందో అలా కలిపి రాస్తాం. అస్తు. ఈ రకంగా మనకు 75వ నియమంలో స్థుత్వ సంధి జీ మహోదయ చెప్పండి. జయ ఒకసారి వర్ణించరండి. ఒక్కసారి సాంగిన్ జయ అది ఎలా ఏర్పడింది అనేది ఏంటి నియమం? షారంగిన్ ప్లస్ జయ ఇది మనకు నియమం అండి. ఇది ఉదాహరణ. షారంగిన్ ప్లస్ జయ. ఇక్కడ ఈ సందర్భంలో స్థుత్వ సంధి ఎలా జరిగింది? మనకు స్థుత్వ సంధికి నియమం ఏం చెప్పాను? సకారము లేదా తవర్గము తర్వాత ఏం చెప్పాను? సకారంకి తర్వాత లేదా తవర్గానికి తర్వాత అన్న. ఇక్కడ సకారం ఉందా? షారంగిన్ లో అంతిమక్షరం నా, అనంత నకారం. ఆ నకారం సకారం కాదు, సకారం లేదు తవర్గం తర్వాత అని చెప్పారు. సకారం యొక్క తవర్గ అక్షరం ఉంది కదా, దాని తర్వాత ఏముండాలి? చవర్గం ఉండాలి. అంటే చవర్గంలో ఏదో ఒక అక్షరం ఉండాలి. ఉంది కదా పక్కన జయ జయ ఉంది కదా, మూడో అక్షరం ఉంది కదా. ఏదో చవర్గంలో ఏదో ఒక అక్షరం ఉండాలి. చవర్గం ఉండాలంటే చవర్గంలో ఏ అక్షరం ఉంటే పక్కన ఉంటే అప్పుడు
ఆ తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది. అలా ఉంటే ఆ తవర్గం ఉంది షారంగి తవర్గం యొక్క పంచమాక్షరం కదా నా అనేది. ఆ తవర్గ స్థానంలో చవర్గం పెట్టుకుంటాం. ఇది తవర్గం యొక్క పంచమాక్షరం కాబట్టి దాని స్థానంలో చవర్గం యొక్క పంచమాక్షరం పెట్టుకున్నాం క్రమంగా. ఇది 5వ అక్షరం కాబట్టి దాని స్థానంలో 5వ అక్షరం చవర్గం యొక్క 5వ అక్షరం పెట్టుకోవాలి. చ నా స్థానం యా వస్తుంది. హలంతం వస్తుంది. నా హలంతం కాబట్టి దాని స్థానం యా కూడా హలంతం వస్తుంది. అప్పుడు ఆ రకంగా షారంగి జయ షారంగి జయ అలాగా కలిసిపోతాయి అన్నమాట. ఓకేనా? కదండి దాన్ని యా అంటాం. చాచా జాజా ఇయా. మన తెలుగులో ప్రొనౌన్సియేషన్ అనేది కొంచెం భిన్నంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది యాచనండి యాచనాని షారంగి జయ అది వేరు. షారంగి జయ యాచ్ ప్లస్ నా ఇది వేరు. ఈ ఎగ్జాంపుల్ వేరు. ఇది దీన్ని ఇప్పుడు దీనికి కూడా ఇన్యానే వచ్చింది కదండి. యాచ ప్లస్ ఇది కూడా నా ఉంది కదా. యాచ్ ప్లస్ నా కూడా తవర్గం యొక్క పంచమాక్షరంగా దాని స్థానం కూడా నా స్థానం యా వచ్చింది. యాచ్యా యా వచ్చింది. దీనికి కూడా యాచ్యా కొంచెం ఈ పంచమాక్షరాన్ని పలకాలి కొంచెం ముక్కు సహాయంతో పలుకుతాం. ముక్కు సహాయంతో నోటి సహాయంతో పలుకుతాం అన్నమాట. పంచమాక్షరాన్ని దాదాపుగా పంచమాక్షరాన్ని కూడా ముక్కు సహాయంతో నోటి సహాయంతో పలుకుతాం. అందుకే యాచ్యా గా నా మా అలాగా కొంచెం అనునాసిక అంటే ముక్కు సహాయం కూడా ఈ వర్ణాన్ని ఉచ్చరించడంలో సహాయపడుతుంది. అందుకే యా అంటాం. యా. ఓకే. ఈ రకంగా మనకు 75వ సూత్రంలో స్తుత్వ సంధి గురించి ఎగ్జాంపుల్ ఈ రకంగా ఉంటుంది చెప్పుకున్నాము. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇప్పుడు. అలాగే ఈ నియమాలు ఏవైతే చెప్పామో సప్తమి విభక్తికి సంబంధించిన నియమాలు అవి కూడా దానికి సంబంధించి కొన్ని వాక్యాలు ఉంటాయి. శబ్దకోశానికి సంబంధించి అదేవిధంగా మనకి ఆత్మీయపద ధాతు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆత్మీయపదంలో ఇచ్చిన ధాతులను ఉపయోగించి కూడా మనకు వాక్యాలు ఉంటాయి. అవి ఏంటి అని రేపు చూద్దామండి. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన వాటిల్లో ఎవరికైనా సందేహం ఉంటే సినిమాల్లో కానీ ఏ దాంట్లో కానీ చెప్పండి. గురుగారు అండి, ఈ శకారం అంటే షట్కోణంలో శకారం కూడా వస్తుందా? ఉట్టి శంఖంలో శకారం ఉండాలండి? శంఖంలో ఉంటే శకారం మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ. సూచన కూడా ఉంది, అది కూడా చెప్పేయండి. సూచన అని ఇచ్చాడు కదా, అది కూడా చెప్పేయండి 2 లైన్లు. ఆ సూచన అంటే ఇక్కడ ఏం లేదండి, ఇది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ రామస్ మామూలుగా అయితే రామహ ఉంది కదా, మనకి మొట్టమొదటి చెప్పారు రామస్ అని చెప్పి. రామస్ అని చెప్పాం కదా, ఆ రామస్ లో మామూలుగా అయితే విసర్గం అండి. ఏంటి మన వ్యాకరణ చదువుకుంటున్నారు చాలా మంది ఇంట్లో ఉన్నారు. రామ సకాలం రాగానే శస జుసోరు వచ్చిరు మళ్ళీ ఖరవస అనేది విసర్జనీయ తోటి విసర్గం చేసుకుంటాం. అంటే ఇక్కడ రామ అనేది విసర్గం వస్తున్నమాట. అంటే విసర్గం రావడానికి ముందు స్థితే తీసుకున్నాం మామూలుగా అయితే. ఇక్కడ రామ ఇక్కడ పక్కన ఏ పదం లేకుంటే అది విసర్గం అయిపోతుంది. రామస్ అనేది పక్కన చా శబ్దం లేకుంటే గిన సంధి చేయకుంటే అక్కడ విసర్గం అయిపోతుంది. విసర్గం చేయడానికంటే ముందే సకాలం కనిపించగానే చకాలం పక్కనే ఉంది కానీ ఇంకా సంధి అయిపోయింది. పక్కన ఏ వర్ణాలు లేకుంటే అక్కడ విసర్గం చేసుకుంటాం అన్నమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తుంటే విసర్గానికంటే ముందు స్థితి తీసుకోవాలి. విసర్గం రావడానికంటే ముందు స్థితి అంటే రామ శబ్దంతో సూ తెచ్చుకుంటాం, సూకే సా మిగులుతుంది. ఆ సందర్భంలోనే ఒకవేళ చవర్గం కానీ పక్కన ఉంటే షకాలం కానీ పక్కన ఉంటే అప్పుడు ఈ సంధి నియమ ప్రకారంగా చకారం వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పాను అనమాట. ఇక్కడ మామూలుగా సహ అంటే రామస్ అంటే విసర్గం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ సకాలంకి విసర్గం చేసుకుంటాము. ఆ సకాలంకి ఏమవుతుంది విసర్గం వస్తుంది. పరవస అనేది విసర్జనీయ అని చెప్పేసి అంతిమంలో సకాలానికి రుజువు చేసుకుంటాం. రుజువు చేసుకున్న తర్వాత రాసుకుంటాము. ఇక్కడ రాసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు. కేవలం సా అంటే విసర్గం చెప్పు. ఎందుకంటే దీనికి సంబంధించిన నియమాలు అక్కడ వస్తాయి. అందుకే ఇది సూచన చెప్పడం లేదు, అడిగేందుకు చెప్తున్నాను. ఇక్కడ రాసుకోవద్దు, ఇబ్బంది పడతారు మీరు. ఓకేనా? కేవలం మనకు రామస్ ఈ సంధి వచ్చిందంటే ఖచ్చితంగా సకాలం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకేనా? సకాలం ఖచ్చితంగా కనిపిస్తుంది. అటువంటి సందర్భంలో మాత్రమే ఈ సంధి చేసుకోవాలి. ఇప్పుడు ఈ సంధిలో మనకి ఏమైనా సందేహం ఉందా? చెప్తుందా? ఈ సంధి రావాలంటే ఏం చెప్పినా సకారము లేదా తవర్గము తర్వాత లేదా సకారం తవర్గానికంటే ముందు ఏముండాలి? షకారం కానీ చవర్గం కానీ ఉంటే అప్పుడు దంత సకార స్థానంలో తాళవి సకారం వస్తుంది.
ఒకే తవర్గం ఉంటే చవర్గం వస్తుంది. అది ఈ లక్షణాలు ఉంటే ఈ రకంగా మనం ఇది రాసుకోవాలి, చూసుకోవాలి. ఓకేనా? ఇది స్థితి అండి. గురుగారు ఈ 72 నియమం చివరిలో కొంచెం మిస్ అయ్యానండి. అంటే ఎక్కడైతే లేదా ఎందులో అయితే అంతవరకు రాసుకున్నాను, తర్వాత చెప్పరా కొద్దిగా. ఎక్కడైతే ఎందులో అయితే పని జరుగుతుందో, ఓకే ఓకే, పని జరుగుతుంది దానికి అధికరణం అని పేరు. దానికి అధికరణం అని పేరు. ఈ గురుగారి సకారాలకి దానికి ఇప్పుడు పని చేస్తున్నామంటే ఎక్కడో ఒక ఆధారం ఉంటుందన్నమాట. గోశాలలో పనిచేస్తున్నాడు, పాఠశాలలో పనిచేస్తున్నాడు, పాకశాలలో పనిచేస్తున్నాడు, ఎక్కడైతే పనిచేస్తున్నాడో అక్కడ దానికి అధికరణం అని పేరు. అంటే పని చేయడానికి ఆధారం ఏదైతే ఉందో ఆ ఆధారానికి అధికరణం అని పేరు. ఆధారానికి అధికరణం అని పేరు. అలాంటి అధికరణం ఏదైతే ఉందో దాంట్లో ఏ విభక్తి తెచ్చుకోవాలి అన్నప్పుడు సప్తం వ్యధికరణేచ అని 73వ సూత్రం వచ్చి చెప్తున్నమాట. అధికరణంలో నువ్వు ఎవరికైతే అధికరణం పేరు పెట్టావో అలాంటి అధికరణంలో మనం సప్తమి భక్తి తెచ్చుకో అని చెప్పి సూత్రం చెప్తున్నాం. నియమం ప్రకారంగా సప్తమి భక్తి వచ్చింది. ఈ సకారాలు కొంచెం మూడింటికి ఒకదాని 2 పేర్లు చెప్పి సకారానికి మూర్ధం చేసి అంటారు. అది మూడికి కొద్దిగా ఒక్కొక్కదాని 3 పేర్లు ఉన్నాయి. కన్ఫ్యూజ్ గా ఉందండి. 3 పేర్లు మన సంస్కృత ప్రకారం దీన్ని ఏమంటే దంత సకారం అంటాం. ఇచు యశాస్తాలవ్యా. ఇది ఈ సకారాన్ని సరస్వతి సకారాన్ని దంతంతో ఉచ్చరిస్తాము, అందుకే దంత సకారం అంటాం. ఇప్పుడు దీంట్లో దంతం అంటే తెలియకుండా ఉంటుంది చెప్పి సరస్వతి సకారం చెప్పి స్పష్టత కోసం చెప్తున్నాను. వాళ్ళు దీన్ని దంత సకారం అంటాం. సా అన్నప్పుడు సా షా సా షా షా మూడింటికి తేడా మనకు తెలియాలన్నమాట. ఒకటి దంత సకారం ఉంది, తాళవి సకారం ఉంది, ఒకటి మూర్ధన్య సకారం. 3 సకారాలు ఉన్నాయి. ఒకసారి ఏంటండి తాళవ్య సకారం అంటారండి. ఇప్పుడు శివుడిలో సామంత కదా తాళవ్య సకారం అంటే ఇచు యశాస్తాలవ్యా. దీన్ని తాళితో పలుకుతాము. దంత సకాలని లితు లసా దంత్యా. పొరపాటు అది చెప్పినట్టున్నాడు. సరస్వతి సకాలని దంత సకారం అంటాం. లితు లసా దంత్యాహ అంటే సా పలకని దంతం కొంచెం స్పర్శిస్తుంది. మీరు ఉచ్చరించినప్పుడు సా సా మన నాలుక అనేది దంతాలను తగులుతూ ఉంటుంది. అంటే దంతాలు తగలకుండా నువ్వు ఈ వర్ణాన్ని ఉచ్చరించలేవు. అందుకే దంత సకారం అని చెప్పాము. నేను ఈ సకారం ఉచ్చరించాలంటే దంతాల సహాయంతో పలుకుతాం కాబట్టి దంత్యహ అని చెప్పాం, దంత సకారం అని చెప్పాం. తాళవి సకారాన్ని తాళుని దవడల సహాయంతో ఉచ్చరిస్తాం కాబట్టి దీన్ని తాళవ్య సకారం అని చెప్పాం. ఋషిలో షా మూర్ధన్య సకారం. మూర్ధ మనం షా మూర్ధన్య సకారం ఉచ్చరించాలంటే మన నాలుక కొండ భాగం పైన, నాలుక పై భాగంలో కొంచెం కొండలాగా ఉంటుంది పైన. దాన్ని ఏమంటాం అంటే మూర్ధ అంటాం. మూర్ధ భాగంలో అది స్పర్శిస్తుంది కాబట్టి ఆ మూర్ధన్య సకారం ఉచ్చరిస్తాం. శివుడిలో ఉండేదాన్ని తాళవి సకారం అంటాం. శివుడిలో ఉండే సకారాన్ని తాళవి సకారం అంటాము. సరస్వతిలో ఉండే సకారాన్ని దంత సకారం అంటాము. ఋషి షట్కోణంలో ఉండే సకారాన్ని, ఋషిలో ఉండే సకారాన్ని మూర్ధన్య సకారం అంటాము. ఓకేనా? ఇది మూడికి తేడా అండి. ఓకే, మూడికి ఋతు రస మూర్ధన్యా. రుకారము టవర్గము రీటు రకారము షకారము ఈ వర్ణాలను ఉచ్చరించాలి. టవర్గం కూడా మొత్తం మూర్ధాతో ఉచ్చరిస్తాం, అందుకే మూర్ధన్య షకారం అంటాం, మూర్ధన్య వర్ణాలు అంటాం. ఋతు రస మూర్ధన్యా ఇవన్నీ కూడా మూర్ధాతో ఉచ్చరించేటువంటి వర్ణాలు. ఋతు లస దంత్యాహ. ఋతు అంటే తవర్గం మొత్తం కూడా దంతంతో పలికేటువంటి వర్ణాలు. ఇంకా సకారము, ఇంకా లు లకారము, వీటిని దంత వర్ణాలు అంటాం. అదేవిధంగా ఇచు యశాస్తాలవ్య చవర్గము ఇకారము, ఇచు యకారము షకారము వీటి తాళవ్య వర్ణాలు అంటాం. ఋతురస మూర్ధన్యా, ఋతులస దంత్యా, ఇచు యశాస్తాలవ్యా. ఓకేనా? 3 సూత్రాలు ఈ రకంగా చూసుకోవాలి. ఇవి ఇంతకుముందు పాయని శిక్ష మనం చెప్పామండి, దాంట్లో వచ్చి చెప్పాను. ఒకసారి వీడియోలు ఉంటే దాన్ని చూసుకోండి. ఇంట్లో ముఖ్యంగా ఒక 5 సూత్రాలు ఉన్నాయండి కంఠవర్ణాలకు. అకుహ విసర్జనీయా కంఠ్యా. అకారము కు అంటే కవర్గము, హ అంటే అకారము, ఇవన్నీ కంఠంతో పలికేటువంటి వర్ణాలు. అకుహ విసర్జనీయా కంఠ్యా. గురుగారు ఒకసారి చెప్తే రాసేసుకుంటాం కదా, చెప్తానండి. ఓకేనా?
ఈ 5 సూత్రాలు శిక్షకు సంబంధించిన సూత్రాలు రేపు చెప్తాను. ఓకేనా? ఏ వర్ణాలు ఎలా ఇవి ఉచ్చరించాలి, అవి ఏ నియమాల కింద వస్తాయండి? నియమాల కింద కాదండి, ఈ వర్ణాలు ఉచ్చరించడానికి సూత్రాలు చెప్పారు మహర్షి పాణిని. కొన్ని సూత్రాలు పాణి శిక్ష అంటామండి. ఏ వర్ణాలు ఎలా ఉచ్చరిస్తాం, మన ఏ అది రేపు చెప్పండి గురుగారు. ఇవి ఇది నియమాలు రేపు కాదు, చెప్పండి నియమాలకు గురుగారు. సంబంధించినవి కాదు. మీరు అడిగారు కాబట్టి ఆ వర్ణాలు ఎలా ఉచ్చరించబడతాయి, మనకు స్వరాలు వ్యంజనాలు ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తున్నాను కేవలం. ఓకేనా? రేపు చెబుదురు కానీ గురుగారు. అలాగే అండి. అస్తు. ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే మహోదయ్ గారు, ఇది చెప్పండి. నేను సుబ్రాయుడు మహోదయ. చెప్పండి సుబ్రాయుడు గారు. మనకి ఈ సంధిలో వచ్చేసి తవర్గానికి ముందు కానీ తర్వాత కానీ చవర్గం ఉంటే తవర్గం స్థానంలో చవర్గం వస్తుందని చెప్పారు కదా. అలాగే ఇప్పుడు సకారానికి ముందు వెనక కూడా సకారం ఉంటే అలాగే వస్తుందా? అలాగే ముందు ఉండని చెప్పాను. ముందుకు యాచ్ ప్లస్ నా చెప్పాను కదా. ఇప్పుడు తవర్గానికి ముందు వచ్చింది ఇక్కడ. ముందు కానీ వెనక కానీ ఉండాలి. అంటే చవర్గము తవర్గము వచ్చింది మనకు. దంత సకారము తర్వాత తాళవై సకారములో అవి ముందు వెనక ఉన్నా కూడా అలాగే వస్తుందా ఈ చవర్గం తవర్గం అలాగా అని నా సందేహం. అలాగే వస్తుంది. రెండింటికి ఆప్షన్ అంటే తవర్గానికి సకారానికి దంత సకారానికి అవి ఎక్కడున్నా ముందున్నా వెనక ఉన్నా రెండింటికి ఇదే నియమం వర్తిస్తుంది. ధన్యవాదాలు మహోదయ్. ఫస్ట్ అండి ఇంకేమైనా సందేహం ఉంటే మంత్రపాఠ అయిపోయినా చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం.